7 ఏళ్ల మహాశ్రమలు అయిన తరువాత యేసు ప్రభు వారు 1000 ఏండ్ల పరిపాలనలోనికి వస్తారు. 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత సాతానుడు అతని యొక్క అనుచరులు పాతాళంలో త్రోయబడతారు. కనుక నిత్య రాజ్యంలోనికి విశ్వాసులుగా మనం వెళ్తాం. అందుచేతనే ఇవి కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుడు కోపపడతాడా? ప్రేమస్వరూపైన దేవుడు కోపపడతాడా అని అడగడానికి అవకాశం ఉంది. ప్రియులారా, దేవుడు ఎన్నడూ కోపగించేవాడు కాదు. ఆయన ప్రేమమయుడే. ఆయన ప్రేమమయుడే కాదనటంలే. ఆయన ప్రేమతో పాటుగా ఒక విషయాన్ని గమనించు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలో అపరిశుద్ధతను క్షమించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అపరిశుద్ధత పెట్టుకుని పరిశుద్ధుడైన దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటే, నీతిమంతుడైన దేవునికి అనీతితో జీవిస్తూ నీవు తిరుగుబాటు చేస్తూ ఉంటే నీ జీవితంలో ఆయన న్యాయాన్ని చేకూర్చాలి. అందుచేత ఆయన నీ మీద ఉగ్రతను రప్పిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇన్ని సంవత్సరాలుగా టీవీలో అనేక మంది దైవజనులు వాక్యం చెబుతున్నారు, రేడియోలో చెబుతున్నారు, నువ్వు వెళ్ళే సంఘంలో చెబుతున్నారు. అనేక పరిస్థితులు గుండా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాక మరేమవుతుందో నీవే చెప్పాలి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ యొక్క 7 ఉగ్రతలు అయిన తరువాత దేవుని యొక్క కోపము సమాప్తమయ్యేను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క కోపము సమాప్తమయ్యేను అనే మాట మనం చదువుతున్నామో మన మనస్సులు వెంటనే యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన మాట వైపుకు వెళ్తున్నాయి కదా. వాక్యం వింటున్నా కొద్దిమంది బిడ్డలు అయినా ఈ యొక్క మాటకు మీరు సమ్మతిస్తారు అని నేను ఆశపడుతున్నాను. దేవుని కోపము సమాప్తమైను, శిలువలో యేసు ప్రభు వారు కూడా సమాప్తమైను అని చెప్పినట్లుగా మనం చూస్తాం, మనం చదివాం కూడా. ఇట్ ఈస్ ఫినిష్డ్ టెటెలెస్టాయ్. వాట్ ఈస్ ఫినిష్డ్? ఏది ముగించబడింది అనగా నీ పాపానికి రావాల్సిన శిక్ష యేసు ప్రభు వారు శిలువలో భరించడం ద్వారా నీ పాపానికి విరుగుడు, నీ పాప శిక్ష శిలువలో సమాప్తమైంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నీ పాపముల కొరక యేసు ప్రభు వారు ఆఖరు బట్టు వరకు నమ్మకంగా రక్తాన్ని కార్చారు. ఆ రక్తంలో నీకు పాప విమోచన. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి, ఎవ్రీ సిన్, ప్రతి పాపము నుండి, అది చిన్నదైనా అది పెద్దదైనా, అది ఎటువంటిదైనా, ఎంత ఘోర పాపినైనా రక్షించే, ప్రతి పాపాన్ని క్షమించే ఆ ప్రియ ప్రభు యొక్క రక్తం నీ పక్షంగా వ్యాజ్యమాడుతుంది. ఆ ప్రభు వారి శిలువలో ఆ చెరగబుచ్చుకుని సమాప్తమైనదని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు వారు చిందించిన ఆ పవిత్ర రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావో, పౌలు గారు అంటున్నాడు, దేవుని యందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఒకే ఒక విషయం, ఈ కోపము అందరిపై ఉండదు. ఎంత చెప్పినా నిర్లక్ష్యం చేస్తూ దేవుని యొక్క మాటను ఖాతరు చేయకుండా, దైవదాసుల యొక్క మాటను లెక్క చేయకుండా ఉంటే దేవుని యొక్క కోపాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి, ఎంతకాలం నేను ఇంకా ఈ పాపంలో జీవిస్తాను, ఈ పాపంలో వచ్చే ఈ జీవితం నా యొక్క జీవితంలో ఎంత మటుకు నేను అనుభవిస్తాను, ఈ క్షణంలో అయినా ఈ రోజైనా యేసు ప్రభు వారిని నా హృదయంలోనికి ఆహ్వానిస్తాను. నా నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని ఆ యేసు ప్రభువును రాజుగా నా హృదయ క్షేత్రంలోనికి నేను ఆహ్వానిస్తాను. హృదయ సింహాసనంపై నా యేసు ప్రభు వారిని అధిష్ఠింపజేస్తాను అని నువ్వు కోరుకుంటే నీవు దీవించబడతావు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది.